వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో కూడా తుంగభద్ర డ్యాంతో పాటు సుంకేసుల ప్రాజెక్టు డేంజర్ బెల్స్ ప్రమాద ఘటికలు మోగుతున్నాయంటే అవుననే సమాధానము నిపుణుల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది మనం చూసాం, ఆగస్టు 10వ తేదీన 19వ నెంబర్ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే నిపుణుల బృందం పరిశీలించింది. భవిష్యత్తులో కూడా మరింత ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గేట్లను కూడా మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి తేల్చినటువంటి పరిస్థితి నిపుణుల బృందం. ఆ నేపథ్యంలోనే ఇవాళ అప్రమత్తమయ్యారు అధికార యంత్రాంగం. తుంగభద్ర డ్యాంకు సంబంధించినటువంటి ప్రధానంగా 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ స్థాయి వరద ప్రవాహం కిందికి విడుదల చేయాలంటే మాత్రం ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం తేల్చింది. దీంట్లో ప్రధానంగా డ్యాంకి మొత్తం 33 గేట్లు ఉంటాయి. 7 గేట్లు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లకు ముప్పు ఉందని తేల్చారు ఇంజనీర్ల బృందం. అయితే గత ఏడాది జూన్లోనే మొత్తంగా 33 గేట్లు మార్చాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే జలాశయం సమీపంలో గదగ్లో వేగంగా ఈ సాగుతున్నటువంటి గేట్ల నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత వరద వచ్చినా గేట్లను ఎత్తకూడదని మరోవైపు అధికారులు నిర్ణయించారు. ఒకవేళ వరద ప్రవాహం ఎక్కువయ్యి గేట్లు ఎత్తాల్సి వస్తే మాత్రం ఆ యొక్క ప్రవాహ వేగానికి గేట్లు లిఫ్ట్ కానటువంటి పరిస్థితి ఉంది, కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందని నిపుణుల బృందం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 గేట్లకు మాత్రమే ఎత్తి దిగువకి 9,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము 86,000 క్యూసెక్కులు నీరుని కిందికి విడుదల చేసినటువంటి పరిస్థితి. సుంకేసుల డ్యాంకి ఆ నీటి ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు మనం చూసినట్లయితే సుంకేసుల డ్యామ్ కూడా ప్రమాదంలోనే ఉంది. గత ఏడాది ఈ ఏడాది అనేక గేట్ల లీకుల ద్వారా గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. పరిశీలించినటువంటి బృందం కూడా దాన్ని మార్చాలని చెప్పేసి ఇటీవలే నిపుణుల బృందం పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే ముందస్తుగానే అప్రమత్తం కావాల్సినటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలువుటద్దంగా నిలుస్తున్నాయి ఈ 2 డ్యాంల పరిస్థితిని చూస్తే. సో ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ స్థాయిలో వరద సంభవిస్తే మాత్రం కర్నూలు జిల్లాకి ప్రమాద ఘటికలు మోగినట్టే, డేంజర్ బెల్స్ కొట్టినట్టే చూపిస్తుంది. మనం 2009 వరదలు ఒకసారి పరిశీలించినట్టయితే వరద ప్రవాహం పెరిగితే మాత్రం తప్పనిసరిగా తుంగభద్ర డ్యాంకి ఏ ప్రమాదం సంభవించినా ఆ ఎఫెక్టు సుంకేశ్వర డ్యాం పైన పడుతుంది. ఆ సుంకేశ్వర నుంచి ఒక్కసారిగా కర్నూలు జిల్లా మొత్తం ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు డ్యాముల వద్ద పరిస్థితిని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వరుణుడు ఆగ్రహాన్ని తగ్గించుకొని కాస్తంత ఊరుటనిస్తే మాత్రం డ్యాములు సేఫ్ జోన్లో ఉన్నట్టే. లేకపోతే మాత్రం వరదగా పెద్ద ఎత్తున కొనసాగితే ఇలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత పెరిగినట్లయితే మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కర్నూలు జిల్లా ప్రజలకని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.